స్థాయి ప్రమాణాలు అందుకోవడం ఎంతో అవసరం. లేదంటే అభివృద్ధి పథంలో వెనుకబడిపోవడం ఖాయం. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఎదురు నిలవాలంటే అన్ని విధాలా సన్నద్ధం కావాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలే ఇందుకు దోహదం చేస్తాయి. తగ్గట్టుగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలంటే పరిశోధనలు ఒకటే మార్గం. అందులో కీలక పాత్ర పోషిస్తోంది పరిశోధన, అభివృద్ధి. వర్తమాన వ్యవహారాలతో పాటు భవిష్యత్ సవాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలంటే నిరంతరం మేధోమథనం జరుగుతూనే ఉండాలి. వాటితో పాటు ప్రాథమిక దశలోనే విద్యార్థులకు అందివ్వాల్సిన శాస్త్ర విజ్ఞానం దగ్గర నుంచి విశ్వస్థాయి వైద్య పరిశోధనల పురోగతి వరకు జరిగే చర్చలకు వేదికైంది తిరుపతిలో జరుగుతున్న 104వ భారతీయ జాతీయ సైన్స్ కాంగ్రెస్. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ భవిష్యత్తు దేశ శాస్త్ర సాంకేతిక ముఖచిత్రం ఎలా ఉండాలో చెప్పారు. పరిశోధనలు, అభివృద్ధిలో ప్రభుత్వ ప్రాధాన్యత తెలియజేశారు. ప్రపంచ ప్రమాణాలకు తగినట్లుగా పరిశోధనలు జరగాలని కోరుతూనే అత్యవసరాలతో పాటు వినాశన హేతువులను అడ్డుకోవడం విషయాలపైన దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. భారత సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ ముఖ చిత్రాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించాలి. అందుకే ఈ సదస్సు అన్ని రంగాలకు చెందిన పరిశోధకులకు వేదికైంది. వైద్య, జీవ, భౌతిక, రసాయన, మానసిక, ఆర్థిక శాస్త్రవేత్తలంతా ఒకే వేదికపైకి అభిప్రాయాలు, సూచనలు పంచుకునేందుకు అవకాశం లభించింది. కరువు పీడిత ప్రాంతాల్లో వ్యవసాయ రంగ నిర్వహణకు మార్గదర్శకాలు మొదలు ఆధునిక పద్ధతుల్లో సాగును సులభతరం చేసే విధానాల రూపకల్పన వరకు విశ్వవిద్యాలయ పరిశోధకులకు దిశానిర్దేశం, యువ శాస్త్రవేత్తలకు ఇవ్వాల్సిన సలహాలు, సూచనలు అన్నింటికీ ఇదే వేదిక. దేశంలోని పరిశోధనా రంగానికి చెందిన ప్రముఖులంతా ఒకే వేదికపై ఉంటే ఎలా ఉంటుంది? ఆ వాతావరణమే వేరు. అలాంటి చోటు నుంచి వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం భారత్లో పరిశోధకులకు కొదవలేదు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత నూతన ఆవిష్కరణలకు, వినూత్న ఆలోచనకు రూపమిచ్చే విధంగా అంకుర భారత్ ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవడం వల్ల యువ శాస్త్రవేత్తలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. కొత్త ఆలోచనలతో భారత్లో ఆలోచనా శక్తికి కొదవలేదని నిరూపించారు. అనంతరం పరిశోధన, అభివృద్ధి విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం వ్యవసాయం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ను ప్రపంచంలోనే మేటిగా నిలపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రంగాల్లో 6వ స్థానంలో ఉన్న భారత్ 2030 నాటికి 3వ స్థానంలో నిలవాలన్నది ఆకాంక్ష. ఈ కోరికనే ఈ సదస్సు ద్వారా బయటపెట్టారు మోదీ. Our base science and technology institutions should further strengthen their basic research in line with leading global standards. Translating this basic knowledge into innovations, startups, and industry will help us achieve inclusive and sustainable growth. By 2030, India will be among the top 3 countries in science and technology and will be among the most attractive destinations for the best talent in the world. Distinguished delegates, science must meet the rising aspirations of our people. The problems of urban-rural divide and work for inclusive development
economic growth and employment generation. ప్రపంచ స్థాయికి తగినట్లుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలన్నది ప్రధాని మోదీ అభిప్రాయం. అందుకోసం పరిశోధన అభివృద్ధి రంగంలో మౌలిక సౌకర్యాలు పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ మనం కల్పించే మౌలిక సౌకర్యాలు పెట్టుబడుల నుంచే రేపు కావలసిన నిపుణులు వెలుగులోకి వస్తారన్నారు. దేశంలో 12 రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన మోదీ వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి సమతౌల్యం సాధించాల్సిన బాధ్యత పరిశోధకులపై ఉందన్నారు. విద్యా సంస్థలు ప్రయోగశాల మధ్య సమన్వయంతోనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచినట్లవుతుంది. ఈ విధంగా జరిగితేనే దేశ భవిష్యత్తు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగగలదు. ఇందుకోసం విశ్వవిద్యాలయాలు ఐఐటీలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత నొక్కి చెప్పారు మోదీ. సర్కారు కూడా వాటి దన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. This technology should aim to convert agri and bio-waste to satisfy multiple needs of electricity, clean water, crop processing and cold storage. Distinguished delegates, the role of science in planning, decision making and governance has never been more important. We need to develop and deploy geo-information systems to meet the development goals of our citizens, Gram Panchayats, districts and states. అభివృద్ధి పదంలో సాగే పరిజ్ఞానం కోసమే కాకుండా విధ్వంసకర పరిజ్ఞానాన్ని ఓ కంట కనిపెడుతూ వాటిని వీలైనంత మేర తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం పరిశోధన అభివృద్ధి రంగంపై స్థూల దేశీయోత్పత్తిలో 1% లోపే ఖర్చు పెడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ. అందుకే ఈ మొత్తాన్ని కనీసం 2% పెంచాలని భావిస్తోంది కేంద్రం. 2011-12 నాటి లెక్కల ప్రకారం భారత్లో పరిశోధన అభివృద్ధి రంగంపై పెట్టే వ్యయం 0.88%. అదే అమెరికాలో 2.79%, దక్షిణ కొరియాలో 3.36%గా ఉంది. భారత్ మినహా బ్రిక్స్ దేశాలు 1% కన్నా ఎక్కువే ఈ రంగంపై ఖర్చు చేస్తున్నాయి. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కూడా ఈ రంగంపై 2% వ్యయం చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే సైన్స్ కాంగ్రెస్ లో పరిశోధకులు శాస్త్ర సాంకేతిక సంస్థలకిచ్చే ప్రాధాన్యం స్పష్టంగా వివరించారు ప్రధాని మోదీ. దేశం ఏం కోరుకుంటుందో తెలుసుకుని అనుగుణంగానే తమ పరిశోధనలకు ప్రాణం పోస్తున్నారని వివరించిన మోదీ ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకోవడం, పాలనపరమైన అంశాల్లో సైన్స్ పాత్ర మరువలేనిదన్నారు. ఈ సందర్భంగానే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పారు ప్రధాని. శాస్త్ర సాంకేతిక రంగంలో విజయాలు సామాన్యుడి వరకు చేరినప్పుడే వాటికి సార్థకత. అందుకోసం దేశం నలుమూలలా వీటి అత్యుత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఉండాలన్నారు మోదీ. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రముఖ సంస్థలను అర్హులకు అందుబాటులో ఉంచడమే కాదు, పాఠశాలలు, కళాశాలల్ని ఇందులో భాగస్వాములను చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆ ప్రయత్నాలతో శాస్త్ర సాంకేతిక రంగాలు వెలువరించే అంశాలు సులభంగా అందరికీ అనువైనవిగా ఉండాలి. భారతదేశం కోరుకున్నదిదే. ప్రస్తుతం పరిశోధన అభివృద్ధి రంగంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII అందించిన వివరాల ప్రకారం భారత్ 76వ స్థానంలో ఉంది. మేధోపరంగా చూస్తే దేశంలో మేధావులకు కొరత లేదు. దేశంలో నెలకొన్న విభిన్నమైన పర్యావరణ పరిస్థితులు ప్రపంచంలోని బహుళజాతి సంస్థలకు ఎన్నో పరిశోధన అవకాశాలు కల్పిస్తోంది. ఇక్కడ లభించే మేధోపరమైన పెట్టుబడులు వారికింకెక్కడా లభించవు. అందుకే చాలా వరకు బహుళజాతి సంస్థలు తమ దేశంలో బదులుగా భారత్లోనే తమ పరిశోధన అభివృద్ధి సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అందించిన లెక్కల ప్రకారం 2015 నాటికి భారత్ ఆధారిత పరిశోధన అభివృద్ధి వాటి సేవల విలువ దాదాపు $20 బిలియన్. 2014తో పోలిస్తే 9.9% అధికంగా నమోదైంది. 2020 నాటికల్లా ఆ విలువ రెండింతలవుతుందని అంచనా. ఇంజనీరింగ్కు సంబంధించి పరిశోధన అభివృద్ధి రంగంలో ప్రపంచంలో భారత్ వాటా 40%గా ఉంది. ఇదే పనితీరు కొనసాగితే 10 ఏళ్లలో భారత్ తొలి 25 దేశాల్లో నిలుస్తుందని అంచనా వేస్తోంది GII. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గమనంలో ఉంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు దేశ అవసరాలను అందుకోగలగాలి.
అలాంటి వారందరికీ జాతి ఎప్పటికీ రుణపడి ఉంది. విజ్ఞానాన్ని ఆవిష్కరణలుగా మార్చి అంకుర సంస్థలు, పరిశ్రమలను ముందుకు తీసుకుని వెళితేనే సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి సాధించవచ్చు. ఆ దిశగా మన విద్య, పరిశోధనా సంస్థలు పురోగమించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇవాళ దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాలు పరిష్కారం చూపాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. పల్లెలు, పంచాయతీలు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల అవసరాలు తీర్చేందుకు సాంకేతిక మద్దతు అందించాలి. సుస్థిర అభివృద్ధి కోసం వ్యర్థాల నుంచి సంపద సృష్టికి బాటలు వేయాలి. ఈ వ్యర్థాలు జీవ, వైద్య రంగం వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఘన వ్యర్థాలు, మురికి సమస్యలకో దారి చూపాలి. కర్బనోద్గారాలు లేని శుద్ధ ఇంధన మార్గాలు అన్వేషించాలి. రైతు కేంద్రంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు అక్కడే పరిష్కారం చూపాలి. ఇంధన పొదుపు, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల దిశగా మరింత వేగంగా ముందుకు వెళ్లాలి. పర్యావరణ, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధంగా సంసిద్ధం కావాలి. ఆ దిశగా కేంద్రం గతేడాది ప్రారంభించిన నిధి కార్యక్రమం నుంచి సిఐఐ, ఫిక్కీ, మరెందరో సాంకేతిక దిగ్గజాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ అభిరుచిని పెంచేలా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా వెల్లడించారు ప్రధాని మోదీ. Seeding the power of ideas and innovation in school children will broaden the base of our innovation pyramid and secure the future of our nation. As a step in this direction, Ministry of Science and Technology is initiating a program focused on students of classes 6 to 10. The program will scout, mentor, reward and showcase 10 lakh top innovative ideas focused on local needs from 5 lakh schools. నిజానికి భారత్లో మేధస్సుకు కొదవలేదు అన్న అంశంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది సృజనాత్మక ఆవిష్కరణలో ఆసియాలోనే మన దేశం మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ తర్వాత 3వ స్థానం దక్కించుకుంది. వ్యూహాత్మక రంగాల్లో అయితే భారత్ను ముందు వరుసలో నిలిపారు శాస్త్రవేత్తలు. అంతరిక్ష పరిజ్ఞానంలో అగ్రస్థానానికి ఎగబాకుతున్నాం. ఆ రంగానికి సంబంధించిన అన్ని అంశాల్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. ఉపగ్రహ వాహక నౌకల్లో అధునాతన సాంకేతికత భారత్ సొంతం. ఉపగ్రహ నిర్మాణం, వాటి వినియోగంలో ఇస్రో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలుస్తోంది. అదే బాటలో పయనిస్తోంది భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO. దేశవ్యాప్తంగా 50కి పైగా పరిశోధనశాలలతో సైనికుల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆ పురోగతిని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్లేందుకు అంతర్జాతీయంగా భాగస్వాములను ఆహ్వానిస్తున్నారు. బ్రిక్స్ కూటమి సహా అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గతేడాది ఉత్తరాఖండ్ దేవస్థల్లో భారత్, బెల్జియం జంటగా ప్రారంభం చేసిన 3.6 మీటర్ల ఆప్టికల్ టెలిస్కోప్ ఇందుకో ఉదాహరణ మాత్రమే. ఇటీవలే అమెరికాతో కలిసి లిగో ప్రాజెక్టుకి ఆమోదం తెలిపారు. ఇలాంటి అవకాశాలు భారత్లో మరెన్నో. అయితే ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకొని వాటిని నిత్య జీవితంలో పనికి వచ్చేలా రూపొందించడమే ప్రస్తుతం శాస్త్రవేత్తల పని. ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులకు పెద్దన్న, అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐకి దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు రూపంలో ఊహించని చెంపదెబ్బ తగిలింది. జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని నయానా భయానా చెప్పి చూసినప్పటికీ దారిలోకి రాని లెక్కలేనితనాన్ని దారికి తేవడానికి కొరడా తీయక తప్పలేదు. ఏకంగా బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై వేటు వేసి ఇంటికి సాగనంపింది. సహనాన్ని అలుసుగా తీసుకున్నారంటూ ఇద్దరిపై మండిపడింది. లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోగా అందుకు సిద్ధపడిన రాష్ట్ర సంఘాలకు అడ్డుపుల్ల వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు కాదు, ఆటకు అన్యాయం జరుగుద్దనేదే ధ్యేయమని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగకపోయినా న్యాయస్థానం పలు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది. కొత్త పాలకుల కమిటీని ఈ నెల 19న ప్రకటిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. అప్పుడే కొత్త అధిపతి ఎవరు, అతడు ప్రక్షాళన పర్వానికి ఎంత సమర్థంగా నాయకత్వం వహించగలరన్నదే ఉత్కంఠ రేపే అంశంగా మారింది.
అంతా కొత్త ఏడాది సంబరాల్లో మునిగి తేలి ఉన్న సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలికి కళ్ళు బైర్లు గమ్మే దెబ్బ తగిలింది. ఇన్నాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటలా సాగుతూ అందరికీ అతీతంగా వ్యవహరించిన బీసీసీఐని దేశ అత్యున్నత న్యాయస్థానం భూమి మీదకు దింపింది. సుదీర్ఘకాలంగా లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న బోర్డు పెద్దలు తగ్గ ఫలితం అనుభవించారు. ఇక మీ సేవలు చాలంటూ అధ్యక్షుడు కార్యదర్శులను పదవుల నుంచి తొలగించింది. లోథా కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాలను ఇకపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు అనుబంధ సంఘాలు పాటించాల్సిందేనని, అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎవరైనా సరే పదవులు కోల్పోతారని సుప్రీం స్పష్టం చేసింది. సరిగ్గా 2016 జనవరి 4న లోథా కమిటీ సంస్కరణలపై సిఫార్సులు సమర్పించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాదాపుగా సంవత్సరం తర్వాత తన ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించిన అత్యున్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. బోర్డు పాలన సజావుగా సాగేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసింది. బీసీసీఐని నడిపించేందుకు కొత్త పాలకులతో కూడిన కమిటీని సుప్రీం ఈ నెల 19న ప్రకటించనుంది. ఇందులో సభ్యులు కాగల అర్హత ఉన్న వారి పేర్లను ప్రతిపాదించాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు గోపాల్ సుబ్రమణియం, నారిమన్లకు కోర్టు సూచించింది. అయితే నారిమన్ విముఖత వ్యక్తం చేయడం వల్ల ఆయన స్థానంలో దివాన్ను నియమిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పడే వరకు ప్రస్తుతం బోర్డులో అత్యంత సీనియర్ అయిన ఉపాధ్యక్షుడు తాత్కాలికంగా అధ్యక్ష పదవిని చేపడతారని, సంయుక్త కార్యదర్శిగా ఉన్న వ్యక్తి కార్యదర్శి అవుతారని స్పష్టం చేసింది. రోజువారీ వ్యవహారాలను సీఈఓ రాహుల్ జోహరీకి అప్పగించింది. సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడానికి భారీ నేపథ్యమే ఉంది. 2013 నాటి స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై జస్టిస్ ముద్గల్ కమిటీ విచారించి తయారు చేసిన నివేదిక అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ లోథా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భాన్, జస్టిస్ ఆర్వి రవీంద్రన్ ఉన్నారు. బెట్టింగ్ ఆరోపణలు రుజువైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2 ఏళ్ల నిషేధం సహా గురునాథన్ మయప్పన్, రాజ్ కుంద్రాలపై జీవితకాలం వేటు వేసి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే బీసీసీఐలో పెరిగిపోయిన ఏకఛత్రాధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు పలు సంస్కరణలు ప్రతిపాదించింది. బోర్డు పాలనా వ్యవహారాలు, నిబంధనలు, పద్ధతులను ఆమూలాగ్రం అధ్యయనం చేసింది. సమూల ప్రక్షాళనకు సంచలనాత్మకమైన సూచనలు చేసింది. క్రికెట్ను బతికించుకోవాలంటే బీసీసీఐని సమాచార హక్కు చట్టం పరిధిలో తీసుకురావడం సహా పాతుకుపోయిన అధికార పీఠాలు కదిలించాల్సిందేనంది. అవేవీ ఈ రోజు వరకు అమల్లోకి రాలేదు. ప్రధానంగా పాలక మండలిని ప్రక్షాళన చేయాల్సిందేనని లోథా కమిటీ అభిప్రాయపడింది. 70 ఏళ్లు పైబడ్డ వాళ్లు, మంత్రులు, సర్కారీ ఉద్యోగులు 9 ఏళ్ల పాటు బోర్డు పదవులు అనుభవించిన వాళ్లను అనర్హులుగా చేయాలని సూచించింది. ఇది బీసీసీఐ సహా రాష్ట్ర కమిటీలకు కూడా వర్తించాలని చెప్పింది. ఈ నిబంధన మేరకే ముంబై క్రికెట్ సంఘంలో పెద్ద వికెట్ పడింది. అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. లోథా కమిటీ ప్రకారం బీసీసీఐ ఎన్నికల్లో ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలి. నగరాలు కేంద్రంగా నడిచే సంఘాలు, రైల్వేస్, సర్వీసెస్ తరహా సంఘాలకు ఓటుండదు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 3 క్రికెట్ సంఘాలున్నాయి. అందుకే ఒక రాష్ట్రంలో ఒకటికి మించి సంఘాలుంటే ఒక్కోసారి ఒక్కో సంఘానికి ఓటు హక్కు కేటాయించాలి. బీసీసీఐ ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో అధ్యక్షుడికి ప్రస్తుతం 3 ఓట్లున్నాయి. ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం తరఫున 1, బీసీసీఐ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నందుకు మరొకటి, ఫలితం సమం అయినప్పుడు వేసే నిర్ణయాత్మక ఓటు. అందుకు లోథా కమిటీ అభ్యంతరం చెబుతూ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నందుకు వేసే ఓటు రద్దు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ఫలితం సమం అయిన సందర్భాల్లో మాత్రమే బీసీసీఐ అధ్యక్షుడు మరో ఓటు వేయాలని చెప్పింది.
క్రికెట్ను పట్టిపీడిస్తున్న బెట్టింగ్ నియంత్రణకు జస్టిస్ లోథా కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. బెట్టింగ్ను చట్టబద్ధం చేయడం ద్వారానే అవినీతి అరికట్టవచ్చని స్పష్టం చేసింది. చాటుమాటు వ్యవహారాలు లేకుండా ఇంగ్లాండ్ వంటి దేశాల తరహాలో బెట్టింగ్ చట్టబద్ధం చేయాలని సూచించింది. ఆటగాళ్లు, అధికారులను నియమించి ప్రభుత్వం వద్ద నమోదు చేయించుకున్న వెబ్సైట్ల ద్వారా సామాన్యులు పంద్యాలు వేసే అవకాశం కల్పించవచ్చని ప్రతిపాదించింది. బీసీసీఐ పెద్దలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. ఆ మధ్యలోనే శశాంక్ మనోహర్ ఐసీసీకి వెళ్లిపోవడం, వారసుడిగా అనురాగ్ ఠాకూర్ రావడం కూడా జరిగిపోయాయి. కానీ లోథా కమిటీ సిఫార్సులను మాత్రం అమలు చేసే సాహసం చేయలేదు. లోథా కమిటీ సిఫార్సులకు అంతా జైకొట్టినా బీసీసీఐ పెద్దలకు మాత్రం రుచించలేదు. వాస్తవ దూరంగా ఉన్నాయంటూ తమ ఆధిపత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు శతథా ప్రయత్నించారు. లోథా కమిటీ సూచనల్ని అమలు చేస్తే బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో అనేక మంది పదవులు వదులుకోక తప్పని పరిస్థితి రావడం వల్ల ఉద్దేశపూర్వకంగానే వారంతా మూకుమ్మడిగా తీవ్రంగా వ్యతిరేకించారు. లోథా సిఫార్సులు క్రికెట్ ప్రయోజనానికి విఘాతం కల్పిస్తాయని కోర్టులో వితండవాదం చేశారు. ప్రధానంగా వయోపరిమితి, ఒకే పదవి, 2 సార్లు ఎన్నిక మధ్య విరామంపై అభ్యంతరాలు వినిపించారు. ఆటతో సంబంధం లేని విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీలు ఏర్పాటుపై పెదవి విరిచారు. లోథా సిఫార్సులకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల బోర్డులను ఏకం చేసేందుకు ప్రయత్నించడం సహా అభ్యంతరకర ప్రతిపాదనలు వ్యతిరేకించాలని ఎగదోశారు. అలా రాష్ట్ర సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయంటూ లోథా కమిటీ చెప్పిన ప్రక్షాళనకు మాత్రం సహకరించలేదు. ముఖ్యంగా అనురాగ్ ఠాకూర్ కమిటీ సభ్యులతో పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా, చెప్పిన సమయానికి సమావేశాలకు హాజరు కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇది సుప్రీంకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఇవన్నీ నిశ్చితంగా గమనించిన సుప్రీంకోర్టు అనేక మార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. సిఫార్సుల అమలు తప్ప వేరే దారి లేదని స్పష్టం చేసింది. అయినా ఠాకూర్ బృందం పెడచెవిన పెట్టడంపై తనదైన శైలిలో తీర్పు ప్రకటించింది. వాదనల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అనురాగ్ ఠాకూర్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీని అనురాగ్ లేఖ ఇమ్మని కోరినా కోర్టుకు మాత్రం తాను అలా అడగలేదని, తప్పుడు ప్రమాణపత్రం సమర్పించాడని దుయ్యబట్టింది. అసత్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఎందుకు చర్య తీసుకోరాదో కూడా వివరణ ఇవ్వాలని ఠాకూర్, షిర్కేలను ఆదేశించింది. లేకపోతే జైలుకు పంపక తప్పదని స్పష్టం చేసింది. అసలు భారత్లో క్రికెట్ను ఓ మతంలా భావిస్తారు. సినీ తారల కంటే క్రికెటర్లను ఎంతగానో ఆరాధిస్తారు. ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్కున్న ఆదరణ అంతా ఇంతా కాదు. సరిగ్గా అదే అంశాన్ని బీసీసీఐ సొమ్ము చేసుకుంటోంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండా పూర్తి స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ వంటి కాసుల పోటీలు తెరపైకి తెచ్చింది. ఇతర దేశాల బోర్డులను ధనబలంతో పాదక్రాంతం చేసుకుంది. చెప్పిందే వేదం అనే విధంగా తమకు వ్యతిరేకంగా ఏం జరిగినా సహించలేని స్థాయికి చేరుకుంది. కళ్ల ముందు కోట్లు కదలాడేసరికి బోర్డు పదవులపై రాజకీయ నాయకులు, బిజినెస్ దిగ్గజాల కన్ను పడింది. పదవికి పదవి, డబ్బుకు డబ్బు వచ్చేసరికి వారంతా బీసీసీఐలో ఏళ్ల తరబడి పాతుకుపోయారు. కాటికి కాలు చాచిన పదవులను అంటిపెట్టుకున్నారు. అసలు ఆటతో సంబంధం లేని ఇలాంటి వారంతా తమకు నచ్చినా, తాము మెచ్చినా తమ జోనుకు చెందిన వారికి జట్లలో చోటు కల్పిస్తూ ప్రతిభావంతులను తొక్కిపెట్టేశారనే విమర్శలున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ హయాంలో అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం అనివార్యమైంది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులు బెంబేలెత్తాయి. ఇన్నాళ్లు బీసీసీఐకి వత్తాసు పలికిన సంఘాలంతా ఒక్కొక్కటే దారిలోకి రావడం ప్రారంభించాయి. లోథా కమిటీ సిఫార్సుల అమలుకు అనుకూలమంటూ ఇప్పటి వరకు రాజస్థాన్, త్రిపుర, విదర్భ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లు ప్రకటించాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సైతం తక్షణమే సుప్రీం తీర్పును అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డులు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఓవైపు సుప్రీం ఇచ్చిన షాక్తో అనురాగ్ ఠాకూర్ పదవి ఊడగా అతడి స్థానంలో కొత్తగా ఎవరు వస్తే బాగుంటుందన్న అంశంపైన చర్చ మొదలైంది. ఆటనే శ్వాసగా, ధ్యాసగా ప్రేమించే వ్యక్తి అయితే క్రికెట్కు మేలు జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ వంటి లెజెండరీ క్రికెటర్లు తమ మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించగల అర్హత ఉన్నది బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీకేనని కుండబద్దలు కొట్టారు.
మ్యాచ్ ఫిక్సింగ్ భూతం వెలుగు చూసినప్పుడు గంగూలీకి నాయకత్వం అప్పగిస్తే అతను ఎంత సమర్థంగా వ్యవహరించాడో గవాస్కర్ గుర్తు చేశాడు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూనే ప్రస్తుతం బీసీసీఐ తన ప్రాబల్యం కోల్పోయిందని చెప్పారు. బిషన్ సింగ్ బేడీ వంటి వారైతే మరో అడుగు ముందుకేసి క్రికెట్నే కాదు దేశంలో అన్ని క్రీడలపైనా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ముఖ్యంగా భారత ఒలింపిక్ సంఘాన్ని సమూల ప్రక్షాళన చేయాలని అభిప్రాయపడ్డారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురైన బీసీసీఐ అయితే ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. కోర్టు తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏడాదిగా సాగుతున్న విచారణలో బోర్డు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా పిటిషన్ వేసినా వాటికి కూడా పాతవాటి గతే పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తానికి లోధా కమిటీ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తెరవెనుక ఆటగాళ్లు ఓడి అసలు ఆటకు పట్టం కట్టడం ఎంతో దూరం లేదని క్రీడా ప్రేమికులు భావిస్తున్నారు. రాజకీయ పెద్దలతో నిండిపోయిన బీసీసీఐ రూపు మారి పారదర్శకత, జవాబుదారీతనం చూడొచ్చని ఆశిస్తున్నారు.